హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓకు జూన్లో నికరంగా 21.89 లక్షల మంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డు కాగా వార్షికంగా 13.5% వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15% బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్లో ఈపీఎఫ్ఓ పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్ట స్థాయిలో సభ్యులు జత కలగటం గమనార్హం. ఇక ఉద్యోగ అవకాశాలు పుంజుకోవటం, ఉద్యోగ లబ్ధిపై అవగాహన పెరగటానికి తోడు ఈపీఎఫ్ఓ ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా 2025 జూన్లో 10.62 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు ఎన్రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7% అధికంగా, వార్షికంగా 3.6% వృద్ధి ఇది. వీరిలో 18 నుంచి 25 మధ్య వయసు కలిగిన వారి సంఖ్య 6.39 లక్షల మంది, అంటే 60% పైగా వాటా వీరిదే. ఇక ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంత క్రితం వైదొలిగిన వారు సుమారు 16.93 లక్షల మంది 2025 జూన్లో ఈపీఎఫ్ఓకు జత కలిశారు. ఈ కాలంలో 3.2 లక్షల మంది మహిళలు ఈపీఎఫ్ఓ కొత్త సబ్స్క్రైబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15% అధికం. నికర పేరోల్ జమలో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. ఇక రాష్ట్రాల వారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20%తో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5% చొప్పున వాటా ఆక్రమించాయి.